మా కేఆర్ కథల ఖజానాకి స్వాగతం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అమ్మ మనసు. రచన డబుర ధనలక్ష్మి. సాయంకాలం సమయం. హిందూపురం రైల్వే స్టేషన్. అటు వెలుతురు లేదు, ఇటు చీకటి, కానీ సంధ్య చీకట్లు ముసురుకుంటున్న సమయం. వారం రోజులుగా చిరుజల్లులు అదే పనిగా పలకరిస్తూనే ఉన్నాయి. అక్కడే సిమెంట్ బెంచిపై కూర్చుని తనలో తానే గుసగుసగా కలవరిస్తూ పిచ్చి చూపులు చూస్తూ కూర్చుంది మహాలక్ష్మి. 10 రోజుల నుండి అక్కడే ఆ స్టేషన్లోనే తనలో తానే మాట్లాడుకుంటూ తిరుగుతోంది. ఎవరి కోసమో ఎదురు చూస్తోందని చూడగానే ఎవరికైనా తెలుస్తుంది. ఎవరైనా తినడానికి ఏదైనా ఇస్తే తింటుంది, లేకుంటే అలానే ఉంటుంది. ఆ రోజు కూడా ఉదయం నుంచి తిండి తిప్పలు లేకుండా అక్కడే కూర్చుంది. ఏదేదో మాట్లాడుకుంటూ గొణుక్కుంటూ కాసేపు, తనలో తానే ఏడుస్తూ ఇంకాసేపు, ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఒళ్ళంతా నీరసం. కళ్ళు మూసుకుంది. మూసిన కనురెప్పల వెంబడి జారిన కన్నీటి చుక్కలు మనసు పడిన దిగులును ప్రతిబింబించేలా చేశాయి. నిజానికి మహాలక్ష్మి బాగా ధనవంతుల ఇంట్లో పుట్టి పెరిగింది. పుట్టింట్లో సుఖం తప్ప కష్టం తెలియకుండా పెరిగింది. పెళ్ళయి అత్తారింట్లో అడుగుపెట్టాక అత్తింటికి తల్లో నాలుకయింది. అత్తమామలు మెచ్చిన కోడలుగా వాళ్ళ మనసుల్లో నిలిచిపోయింది. భర్త శ్రీమన్నారాయణకు చక్కని ఆదర్శవంతమైన భార్య అయింది. లేకలేక కలిగిన కొడుకు విజయ్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంది. అప్పుడే కుటుంబంలో మొదలైన ఆర్థిక సమస్యల్ని భర్తతో కలిసి టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసి అధిగమించింది. ఇంతలో ఇంటికి మహాలక్ష్మిలా కూతురు కూడా పుట్టింది. రూపాయి రూపాయి కూడబెట్టి సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు మహాలక్ష్మి దంపతులు. అత్తమామలు కాలం చేశాక పల్లెలోని ఆస్తిని అమ్మి తన సొంతింటి హంగులు దిద్ది ఇంటిపై ఇంకో పోర్షన్ కట్టింది. ఎదుగుతున్న కొడుకు జల్సాలకు అలవాటు పడ్డాడు. చదువు వంటబట్టకపోయినా చెడు సవాసాలు మాత్రం వంటబట్టేశాయి. ఇంతలో కొడుకుతో పాటు కూతురు అక్షత కూడా కుందనాల బొమ్మ అయింది. 10వ తరగతి చదువుతుండగా విజయ్ కొత్త బైక్తో యాక్సిడెంట్ చేశాడు. అవతలి వ్యక్తికి ఒక చేయి ఒక కాలు విరగడంతో ఆసుపత్రి ఖర్చులు శ్రీమన్నారాయణ భరించాల్సి వచ్చింది. పోలీస్ కేసు కాకుండా పంచాయతీలో 50,000 కట్టి సమస్యను సద్దుమణిగించారు. ఆ వారం రోజులు ఇంట్లో ఒకలాంటి నిశ్శబ్దం. మహాలక్ష్మి మనసులో కొడుకు గురించి బెంగ మొదలైంది. కొడుకు సక్రమ మార్గంలో జీవించడం లేదని శ్రీమన్నారాయణకు అర్థమైంది. తండ్రిగా కొడుకును మంచి దారిలో పెట్టడానికి శ్రీమన్నారాయణ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. స్కూల్ నుండి కూడా కంప్లైంట్లు ఎక్కువైనాయి. ఎలాగోలా ఉపాధ్యాయుల్ని బతిమాలుకొని 10వ తరగతి పూర్తి చేయించారు. విజయ్ ఇంకా చదవనని మొండికేశాడు. బలాదూరుగా తిరుగుతూ 6 సంవత్సరాల కాలాన్ని వృధా చేసేశాడు. ఈలోపు అక్షితకు పెళ్లి సంబంధం రావడంతో పెళ్లి జరిపించేశారు. అల్లుడు మంచివాడు, అమ్మాయి అత్తమామలు కూడా మంచివారు. కాకపోతే అల్లుడి ఉద్యోగరీత్యా కూతురు అల్లుడు రాజస్థాన్లో సంసారం. సంవత్సరానికోసారి రాకపోకలు అంతే. సంవత్సరం తర్వాత ఇంట్లోని బీరువాలో 2 లక్షలు మాయమయ్యాయి. అది విజయ్ నిర్వాకం అని తెలిసి కొడుకుపై చెయ్యెత్తిన శ్రీమన్నారాయణ అదే దిగులుతో 6 నెలలు తిరిగేలోపు గుండెపోటుతో మరణించాడు. అప్పటికే ఆరోగ్యం క్షీణించి పనులు చేసుకుంటూ బతకలేని మహాలక్ష్మి కోపంతో కొడుకు ప్రయోజకత్వాన్ని ప్రశ్నించింది. అప్పుడు తల్లితో గొడవపడి అలిగి తల్లికి దూరంగా బెంగుళూరు చేరాడు విజయ్. కాలం గడిచింది. అక్షతకు 2 పిల్లల కాన్పులు చేసి కూతురు బాధ్యత తీర్చుకుంది మహాలక్ష్మి. ఎంత కాదనుకున్నా అప్పుడప్పుడు కొడుకు గుర్తొచ్చి కన్నీళ్ల పర్యంతం అయ్యేది. ఎప్పుడు తలుపు చప్పుడైనా కొడుకేనేమో అని భ్రమతో పరుగు పరుగున తలవాకిటి దగ్గరికి వచ్చి పరికించి చూసేది. లేక పుట్టిన బిడ్డ అని చిన్నప్పటి నుంచి ఎంతో గారంగా పెంచిన ప్రాణమాయి మరి మహాలక్ష్మిది. తొలి కాన్పు సమయంలో మహాలక్ష్మికి కాన్పు కష్టమని చెవిన పడినప్పుడు, అయ్యా తిరుమల స్వామి, నా బిడ్డ క్షేమంగా పుడితే ప్రతి సంవత్సరం నీ కొండకు వస్తాను, తలనీలాలు ఇస్తాను అని మొక్కింది. ఆ మొక్కు ప్రకారం బిడ్డ క్షేమంగా పుట్టాడని తిరుమల కాలినడకన వెళ్ళి మహాలక్ష్మి దంపతులు దర్శనం చేసుకున్నారు. బారెడు పొడుగున్న నల్లటి ఒత్తైన జుట్టును ప్రేమగా స్వామివారికి సమర్పించుకుంది.
మహాలక్ష్మి వాలుజడంటే శ్రీమన్నారాయణకు చాలా ఇష్టం. అయినా మహాలక్ష్మి అవేవి పెద్దగా ఆలోచించేది కాదు. భార్యాభర్తల మధ్య అందచందాల కంటే అర్థం చేసుకుని కష్టసుఖాల్లో తోడుగా నిలిచే మంచి మనసుకే విలువ అని భావించేది మహాలక్ష్మి. మహాలక్ష్మికి అందమైన భార్య అని అనిపించుకోవడం కంటే కూడా మంచి భార్య, అర్థం చేసుకునే భార్య అని శ్రీమన్నారాయణతో అనిపించుకోవడానికే ఇష్టపడేది. మహాలక్ష్మి దృష్టిలో అందం దైవ నిర్ణయం, కానీ మంచి వ్యక్తిత్వం మన ప్రయత్నపూర్వకంగా ప్రవర్తించగలిగినది అని నమ్మేది. అందంతో కంటే మంచి ప్రవర్తనతో భర్త మనసులో స్థానం సంపాదించగలిగిన భార్య అదృష్టవంతురాలని నమ్మే మంచి ఇల్లాలు. విజయ్ 6 సంవత్సరాల వయసప్పుడు వీధిలో నుండి వేగంగా ఇంట్లోకి వస్తూ గడప తగిలి కింద పడ్డాడు. తలకు గాయమై విపరీతమైన రక్తం పోయింది. ఆ దృశ్యం చూసిన మహాలక్ష్మి కన్నీరు మున్నీరైంది. హాస్పిటల్కి తీసుకువెళితే 7 కుట్లు పడ్డాయి. ఆ గాయం మానే వరకు ప్రతిరోజు ఒక పూట మాత్రమే భోంచేసి మిగిలిన 2 పూటలు దేవునికి ఉపవాసం ఉంటానని మొక్కింది. విజయ్ కోలుకునేసరికి మహాలక్ష్మి మాత్రం చిక్కి సగం అయింది. బాబు రక్తం కళ్ళ చూసింది. ఈ గడప వద్దు అంటూ మంచిది కాదంటున్నా వినకుండా తలవాకిట గడపను తీయించేసింది. కొడుకుపై ఎంతో ప్రేమ పెంచుకుంది. ఆ కడుపు తీపి మమకారం ముందు ఏ బంధమూ నిలవలేదేమో. బెంగుళూరుకు వెళ్ళిన కొడుకు కోసం ఎంతో ఎదురు చూసింది. ఒకరోజు హఠాత్తుగా ఇంటికొచ్చిన కొడుకును చూసి హత్తుకొని తన మనసులోని బాధంతా కరిగి కన్నీరయ్యే వరకు ఏడ్చింది. విజయ్ క్షమాపణలతో పొంగిపోయి అక్కున చేర్చుకుంది. కొడుక్కి నచ్చిన వంటలు వండి ప్రియమార కొసరి వడ్డించింది. 2 రోజులు సంతోషంగా గడిచాయి. తర్వాత ఒకనాటి మధ్యాహ్నం విజయ్ తల్లితో, అమ్మా, స్నేహితుల్లో బంధువుల్లో చులకనైపోయాను. ఎందుకు పనికిరాని వాడిని అంటున్నారు. నన్ను నేను ప్రయోజకుడిగా నిరూపించుకోవాలి అనుకుంటున్నా. ఏదైనా వ్యాపారం చేయాలంటే పెట్టుబడిగా డబ్బు కావాలి, అది కూడా లక్షల్లో. నువ్వు అంటే ఈ ఇంటిని అమ్మేద్దాం, నిన్ను నాతో పాటే తీసుకెళ్ళిపోతాను. తర్వాత నేను వ్యాపారంలో పైకొచ్చాక తిరిగి ఈ ఇంటినో ఇంకో ఇంటినో కొందాం అన్నాడు అనునయంగా. మహాలక్ష్మి మనసు ఇల్లు అమ్మకం అనే మాటకు బాధతో విలవిల్లాడింది. కానీ కొడుకు చెప్పిన దాంట్లో నిజం ఉంది. డబ్బు లేకుండా ఏ వ్యాపారం చేయలేడు. ఇన్నేళ్లుగా ప్రేమగా పెంచిన తల్లే కొడుకు ప్రయోజకత్వాన్ని నమ్మకపోతే ఇంక బయట వాళ్ళు నమ్ముతారా అనుకుంది మనసులో. ఎప్పటికైనా ఈ ఇల్లు నీదే, అవసరం అంటున్నావు కదా, అలాగే కానీ ఇక నా వృద్ధాప్యం నీతోనే నాన్న, నిన్ను విడిచి బ్రతకడం కష్టం రాకన్నా అంటూ కంటి చెమ్మతో వ్యాపారం మొదలుపెట్టి 1 సంవత్సరంలోపు పెళ్లి చేసుకుని నీకు మంచి కోడల్ని తీసుకొచ్చి నిన్ను నా దగ్గరే ఉండేలా ఏర్పాటు చేసుకుంటానమ్మా. నాకు పుట్టబోయే పిల్లలు నీ చేతుల్లోనేగా పెరగాలి అన్నాడు నవ్వుతూ విజయ్. ఆ మాటలకు మహాలక్ష్మి ఎంతగానో పొంగిపోయింది. ఆ వారంలోనే విజయ్ ఇల్లు 50 లక్షలకు బేరం చేశాడు. అడ్వాన్స్గా ఇచ్చిన 20 లక్షలు తీసుకుని తన వ్యాపారానికి అడ్వాన్స్ కట్టి 3 నెలల తర్వాత వస్తానని బెంగళూరుకి బయలుదేరాడు. ఆ 3 నెలల్లో 3 పూటలా తల్లికి ఫోన్ చేసి ప్రేమపూర్వకంగా మాట్లాడేవాడు. మహాలక్ష్మి కొడుకు ప్రేమకు ఎంతగానో మురిసిపోయేది. 3 నెలల తర్వాత విజయ్ వచ్చి ఆ ఇంటిని పూర్తిగా రిజిస్ట్రేషన్ చేయించి డబ్బు తీసుకుని అర్జెంటు పని ఉందంటూ బెంగళూరుకు బయలుదేరాడు. వెళుతూ బెంగళూరులో తాను ఉంటున్న అడ్రస్తో పాటు ఒక 1000 రూపాయలు తల్లి చేతిలో పెట్టి మరుసటి రోజు బయలుదేరి రమ్మని, తను స్టేషన్కు వస్తానని చెప్పి వెళ్ళాడు. మరుసటి రోజు ఇళ్ళు కొన్న వారికి హ్యాండ్ ఓవర్ చేసి చివరిసారి తృప్తిగా తన ఇంటిని కళ్ళారా చూసుకుని కళ్ళనీళ్లతో ఆ ఇంటిని వదిలి బెంగళూరుకు బయలుదేరింది మహాలక్ష్మి. దిగేటప్పుడు చూసుకుంటే మహాలక్ష్మి తన పర్సు పోగొట్టుకుంది. భాష రాదు, ఎటు వెళ్లాలో తెలియదు. ఒకవైపు ఆకలి, నీరసం. స్టేషన్కి వస్తానన్న కొడుకు రాలేదు. ఏనాడు ఇల్లు కదలలేదు. ఈరోజు ఒంటరిగా బయటకొచ్చింది. పిచ్చిదానిలా పిచ్చి చూపులు చూసుకుంటూ ఎటో ఆలోచనలో వెళుతుంటే అటువైపు వేగంగా వస్తున్న కారుకు అడ్డంగా వెళ్ళింది. డ్రైవర్ బ్రేక్ వేయడంతో దెబ్బలు తగిలాయి. కార్ డ్రైవర్ కట్టు కట్టించి తన దోవన తాను వెళ్ళిపోయాడు. మతి భ్రమించింది. పిచ్చిదానిలా దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లో రైలెక్కి హిందూపురంలో దిగింది. కొన్ని రోజుల నుంచి దిగులుపడి క్షీణించిపోయింది. ఇంకా సేపట్లో తన ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతాయి అని అర్థమైంది.
ఇప్పుడు కూడా తాను లేకపోతే తన పిల్లల్ని ఎవరు కాపాడతారు అంటూ ఆ దేవుడిని మనసులోనే మొరపెట్టుకుంటోంది. భగవంతుడా, నా బిడ్డల్ని చల్లగా చూడు, నా కూతురికి అల్లుడు తోడున్నాడు, భయం లేదు, నా కొడుకుని కాపాడు, వాడొక పిచ్చి తండ్రి, వాడు బాగుంటే చాలు, అదే సంతృప్తి అనుకునే ఈ అమ్మ మనసు వాడికి తెలియదు. చేతిలో డబ్బు అయిపోగానే మరలా వీధుల పాలవుతాడు. ఏం పాపం చేసుకున్నానో తెలియదు, ఇలా నా అప్రయోజకమైన కొడుకు వల్ల ఇంత మానసిక హింస భరించాల్సి వస్తోంది, నా బిడ్డని చల్లగా చూడు తండ్రి అనుకుంటూ ఉండగానే మహాలక్ష్మి ఊపిరి అనంతవాయువుల్లో కలిసిపోయింది. ఆ తల్లి ప్రేమకు ఆ నింగి కూడా వేదనగా కన్నీటి జల్లులు వర్షం రూపంలో కురిపించింది. రైల్వే పోలీసులు మానవత్వంతో అనాథ శవానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. తల్లి నవమాసాలు మోసి ఊపిరిలో ఊపిరిలా అల్లుకున్న బంధం పుట్టబోయే బిడ్డది. తనలో ఊపిరి పోసుకుని ఎదుగుతున్న పసిప్రాణం కదలిక తల్లికి ఓ తీపి మాతృత్వ అనుభూతి. ప్రసవ వేదనను పంటి బిగువున అదిమిపట్టి ప్రాణాలు పోయే నొప్పిని ఓర్చుకుని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి తన బిడ్డను కళ్ళారా చూసుకుని తృప్తిగా మొదటి ముద్దుతో, తన రక్త మాంసాల ముద్దతో రూపుదిద్దుకున్న తమ దాంపత్యపు తీపి అనుభవాలు, ప్రేమ మధురానుభూతుల ప్రతిరూపాన్ని ఆర్తిగా అందుకుని ప్రియ ఆహ్వానాన్ని ఆ బిడ్డకు అందచేస్తుంది. తన బిడ్డకు కష్టం వస్తే తల్లి మనసు చిగురుటాకులా కంపిస్తుంది. బిడ్డ కష్టం తీర్చడానికి ముందుంటుంది. తను తిన్నా తినకపోయినా బిడ్డ ఆకలి తీరుస్తుంది. పసివాళ్లుగా అల్లరి చేసినప్పుడు అందులో ఆనందం ఉంటుంది. పిల్లలు పెరిగి పెద్దయ్యాక ముసలి ప్రాణాలు పిల్లల ప్రేమ కోసం తహతహలాడతాయి. ఒక కుటుంబంలో ఆశించేది 3 పూటల తిండే కాదు, ప్రేమపూర్వకమైన పలకరింపు, ప్రేమాభిమానాలును. కుటుంబంలో పెద్ద దిక్కుగా పెద్దలు ఉంటే ఆ ఇంట్లో సమస్యలకు వారి ఓదార్పు, మేమున్నామన్న భరోసా ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. జీవితం అనే చెట్టు నుండి పండిన ఆకులు నేలను ముద్దాడవలసిందే. పచ్చటి ఆకులు కూడా కాలం గడిచే కొద్దీ పండుటాకుల్లా మారాల్సిందే. ఆకు రాలిన చోట కొత్త చిగుళ్ళు చిగురించాల్సిందే. అది సృష్టి ధర్మం. చూసే ప్రపంచం ఎవరికైనా ఒకటే, తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలే ప్రపంచం. తల్లి మనసు మరీ సున్నితం. పిచ్చి తల్లికి బిడ్డ సుఖమే సంతోష ప్రపంచం. విజయలాంటి కొడుకులు మారాలని కోరుకుందాం. ఇదండి కథ. సృష్టిలో అమ్మకి సాటి ఏ ప్రాణి లేదండి. కానీ అది కొంతమంది తెలుసుకోరు. కొంతమంది తెలుసుకునేటప్పటికీ సమయం మించిపోతుంది. మరో కథతో రేపు కలుద్దామా మరి?